పూలమ్మిన చోటనే కట్టెలమ్మడం అంటే ఇదే. ఒక్క ఎన్నికతో పరిస్థితులు ఎంతగా మారిపోయాయో కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దానిని సాధించింది తామే అని చెప్పుకుంటూ వరుసగా 2 సార్లు ఎన్నికల్లో నెగ్గి సుమారు 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా అధికారం అనుభవించిన తర్వాత ఒకసారి ఎదురైన ఓటమిని వాస్తవానికి అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోవడమే కాదు, ఆ ఓటమి ప్రభావంలో విలవిల్లాడిపోతుంది. కనీసం పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకని దీన స్థితికి దిగజారిపోయింది. దీంతో క్యాడర్ కూడా లైట్ తీసుకుంటుంది. ఇక పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వలస వచ్చిన నేతను ఖరారు చేయడం కారు పార్టీలో కలహాలను కారణమైంది. అసలే ఓటమి భారంతో కుంగిపోయిన బీఆర్ఎస్ కు ప్రస్తుతం పార్టీలో కుమ్ములాటలు మరింత తలనొప్పిగా మారాయి. మరి గులాబీ బాస్ ఈ విపత్కర పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొంటారు? మళ్ళీ బీఆర్ఎస్ కు పూర్వ వైభవం సాధ్యమవుతుందా? రాష్ట్రంలో అధికారం పోయింది. చేతిలో 10 ఎంపీ సీట్లు ఉండగా ఇప్పటికే 3 ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. వెంకటేష్ నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా రాములు, బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్న ఎంపీలు ఇంకా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లను గెలుచుకుంటామని గులాబీ నాయకులు మేకపోతు గాంభీర్యంతో పలుకుతున్నారు. కానీ వాస్తవంలో పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బీఆర్ఎస్ కనీసం రాష్ట్రంలోనైనా అధికారంలోకి వచ్చి ఉంటే ఆ పార్టీ తరపున అధికార వైభవం వెలగబెట్టవచ్చుననే ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకపోవడం వల్ల పార్టీ మారుతున్నారు. నిజామాబాద్ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన కేసీఆర్ కూతురు ఈసారి ఎన్నికల్లో పోటీకి దిగలేదు. ఆమె వెనక్కు తగ్గడం కూడా కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు పంపినట్లయింది. గెలుపు అవకాశం లేనందువల్లనే కవిత వెనక్కు తగ్గారని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో చాలా చోట్ల కొత్తవారినే బరిలోకి దింపారు. చాలా స్థానాల్లో రాజకీయ పునాదిగా అవకాశం వాడుకోవచ్చునని వచ్చేవారే తప్ప బలంగా తలపడి నెగ్గి తీరాలనే పట్టుదలతో వచ్చేవారు తక్కువగా ఉన్నారని కార్యకర్తలు అంటున్నారు. ఇకపోతే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కసరత్తు కోసం బీఆర్ఎస్ చేపట్టిన సమావేశానికి పట్టుమని 40 మంది నేతలు రాకపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తోంది. బీజేపీ నుంచి వచ్చిన లీడర్కు అభ్యర్థిత్వం ఇచ్చారని చెప్పి పార్టీ నేతలంతా కినుక వహించారు. ఎవరూ కేటీఆర్ నిర్వహించిన సన్నాహక సమావేశానికి రాలేదు. అసలు కేటీఆర్ మాటనే పట్టించుకోవడం మానేశారు. వీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డిని కేసీఆర్ ఖరారు చేశారు. బీజేపీ టికెట్ రాకపోవడంతో ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్లో చేరారు. రాకేష్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి సహా మెజారిటీ లీడర్లు వ్యతిరేకిస్తున్నారు. రాకేష్ రెడ్డిని గెలిపించే వ్యూహాన్ని ఖరారు చేయడానికి 3 జిల్లాల నుంచి 130 మంది నాయకులకు ఆహ్వానం పంపారు. అయితే గట్టిగా 40 మంది కూడా రాలేదు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బసవరాజు సారయ్య, తక్కెళ్లపల్లి రవీంద్రరావుతో పాటు పలువురు కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఈ మీటింగ్కు గైర్హాజరయ్యారు. రాకేష్ రెడ్డికి మద్దతిచ్చేది లేదని పలువురు బహిరంగంగానే చెబుతున్నారు. బీఆర్ఎస్కు ఓ రకంగా ఇది సిట్టింగ్ స్థానం. తమ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామా వలన వచ్చిన ఉప ఎన్నిక. అందుకే గెలవడం మరింత ప్రతిష్టాత్మకం. కానీ ఇప్పుడు అభ్యర్థిని నిలపడంతోనే తడబడ్డారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ప్రత్యేక శైలితో ప్రచారం చేసుకుంటున్నారు. ఆయనకు కాంగ్రెస్ నేతలు సహకరిస్తున్నారు. పార్లమెంటు ఫలితాలకు ముందే పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఘోరమైన పరిస్థితులు ఉండవని రాకేష్ రెడ్డి ఆశలు పెట్టుకుంటున్నారు. మరి గులాబీ వికసిస్తుందా లేక హస్తానికి సమర్పించుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.